ఏంటప్పు ఎలా వచ్చావు అని కావ్య అడిగేసరికి సామంత్ నైట్ నుంచి కనిపించడం లేదంట. అందుకే అనామిక కంప్లైంట్ ఇచ్చింది బావగారి మీద అని అంటూ ఉంటుంది అపర్ణ. అలా అనేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక బావగారిని తను వెతికి బావగారిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అయితే అప్పు అనేసరికి అయితే అందరూ షాక్ అవుతూ ఉంటారు. కానిస్టేబుల్స్ ఇల్లు మొత్తం వెతకండి అని అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళకి. అలా చెప్పేసరికి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అందరూ షాక్ అవుతూ ఉంటారు. అందరూ షాక్ అయ్యి అలా చూసేసరికి అనామిక కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. అలా అందరూ చూస్తూ ఉంటారు. అలా చూసి వెతుకుతూ ఉంటారు. ఎక్కడ అంతా వెతికేసరికి ఇంట్లో ఎక్కడ కనిపించకపోవడంతో రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అసలు ఇదెందుకు ఇలా కంప్లైంట్ ఇచ్చింది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ ఇండ్లు మొత్తం వెతికేసి బయటికి వచ్చి కార్ అవన్నీ అయితే చెక్ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ ఇది కూడా చూడండి అనేది అంటూ ఉంటుంది అపర్ణ. అలా అనేసి అన్నీ చెక్ చేయమని చెప్తూ ఉంటుంది. అలా చెక్ చేయమని చెప్తూ ఉంటే అంతా వెతుకుతున్న క్రమంలో కార్ డిక్కీ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడు కానిస్టేబుల్. అలా చేయగానే అందులో సామంత్ పడి ఉంటాడు. అది చూసి అనామిక వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి సామంత్ ఇందులో ఉన్నాడు అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. అనామిక కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అపర్ణ వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఎందుకు ఇక్కడ ఎలా వచ్చాడు వీడు అనేది అనుకుంటూ ఉంటారు.